హలో మేడే బంగారమ్స్ ఈరోజు డీనో తీసుకొచ్చేసాడు సుజుకి బర్గ్మన్ స్ట్రీట్ టీఎఫ్టీ డిస్ప్లే యొక్క ఫస్ట్ లుక్ వాక్ అరౌండ్ అండ్ రైడ్ రివ్యూ. టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. సో మీరు చూసినట్లయితే ఇది న్యూ బర్గ్మన్ టీఎఫ్టీ ద వన్ అండ్ ఓన్లీ అనే ట్యాగ్లైన్తో లాంచ్ చేయబడింది. ఆల్రెడీ దీని ఒక మేజర్ ఓవర్హాల్ అండ్ అప్గ్రేడ్ లాంచ్కి మనం మీడియా ఈవెంట్కి వెళ్ళాము, అక్కడ కవర్ చేశాను. కానీ మరొకసారి మీకు దీంట్లో చేంజెస్ అనేది చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చేంజెస్. ఈ రెండు కలర్స్ కూడా చాలా ప్రీమియంగా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ స్కూటర్స్గా ముందుకు వస్తుంది ఈ ప్రైస్ రేంజ్లో. దీనికి ఉన్న సెగ్మెంట్లో అంటే బర్గ్మన్ మాత్రమే. అండ్ దానికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఒకలాంటి కల్ట్ ఫాలోయింగ్ అని చెప్పొచ్చు. చాలామంది ఇది మెల్లిగా పికప్ అయింది, కానీ ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ రేంజ్కి వచ్చేసింది. ప్రతి వాళ్ళు ఎవరైతే కంఫర్ట్ కోరుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ చాయిస్ బర్గ్మన్గా ముందుకు వస్తుంది. అండ్ దాంతోపాటు యూ కెన్ హ్యావ్ సుజుకీస్ రిలయబుల్ ఇంజిన్ 125cc ఇంజిన్ బారోడ్ ఫ్రమ్ యాక్సెస్ 125. సో అది సెగ్మెంట్ లీటర్గా ఎన్నో రోజులు ఉంది. సో ఆ ఇంజిన్ బుల్లెట్ ప్రూఫ్ రిలయబిలిటీతో పాటు వస్తుంది, మంచి మైలేజ్తో పాటు వస్తుంది, అండ్ మంచి రిఫైన్మెంట్ అండ్ ఈజీ మెయింటెనెన్స్, ఈజీ ఆన్ పాకెట్ మెయింటెనెన్స్ వాట్. కానీ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎస్పెషలీ ఒకలాంటి ఆఫ్ వైట్ కలర్ విత్ కాపర్ డ్యూయల్ టోన్ డిజైన్. అదేవిధంగా మనకి ఎవరైతే కొంచెం డార్క్ థీమ్స్ ఇష్టపడతారో వాళ్ళ కోసం మనకి ఈ కలర్ ఉంది. ఇది ఒకలాంటి మ్యాట్ బ్లూ విత్ సేమ్ కాపర్ యాక్సెంట్స్ అనమాట. ఫుల్ బాడీ వర్క్ చాలా నీట్గా చేయబడింది. మీరు చూడొచ్చు, చాలా రిచ్గా కనిపిస్తుంది. ఓకే, సో డిజైన్ పరంగా చూసినట్లయితే మనకి ఈ స్మోక్ విండ్ స్క్రీన్ లభిస్తుంది. దాంతోపాటు అండ్ ఈ డ్యూయల్ టోన్ ఇది ట్రీట్మెంట్ ఫ్రంట్ అండ్ డ్యూయల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్. ఏదో 400cc స్కూటర్ లాగా కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా 125cc స్కూటర్. ఫుల్ ఎల్ఈడి లైటింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అనమాట. ఇంకో మేజర్ అప్డేట్, ఎన్నో రోజులుగా ఇది ఓన్లీ 12-inch వీల్స్ ఫ్రంట్, 10-inch వీల్ వెనకాల ఆఫర్ చేసేవారు దీంట్లో. సో ఇప్పుడు రెండు ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా 12-inch వీల్స్ ఆఫర్ చేయరు. అండ్ ఫ్యాటర్ రేర్ టైర్, నాకు తెలిసి 100/80 రేర్ టైర్. సో ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద ఫ్యాటెస్ట్ టైర్స్ అనమాట. అండ్ ఎగ్జాస్ట్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది ఇంతకుముందు ఉన్నట్టు. బర్గ్మన్ స్ట్రీట్ బ్యాజింగ్ చాలా నీట్గా ఉంది. అండ్ సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ టెక్నాలజీ అంటే ప్రైమర్లీ కంబషన్ ఎఫిషియన్సీ ఆప్టిమైజ్ చేస్తుంది, మైలేజ్ ఇంప్రూవ్ చేస్తుంది వితౌట్ హ్యావింగ్ టు కాంప్రమైజ్ ఆన్ పవర్ అండ్ పికప్. సీట్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సీట్స్ అప్డేట్ చేశారు. ఎందుకంటే ప్రైమర్లీ ఫ్యామిలీ స్కూటర్ యూజ్ చేస్తారు కాబట్టి చాలా లాంగ్ అండ్ వైడ్ అండ్ మోస్ట్ కంఫర్టబుల్ సీట్. ప్రీమియం ఫోమ్ క్వాలిటీతో పాటు అండ్ స్టిచ్చింగ్ డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్తో పాటు ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాం. ఇంకొక మేజర్ అప్డేట్ మనకి దీంట్లో మీరు చూసినట్లయితే అఫ్కోర్స్ కీలెస్ సిస్టమ్ అనేది ఇప్పుడు వచ్చేసింది. కీ ఫాబ్ క్యారీ చేస్తే చాలు మల్టీ ఫంక్షనల్ మనకి ఇది లభిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మల్టీ ఫంక్షనల్ కాక్పిట్ అనమాట. సో దీంట్లోనే సీట్ ఓపెన్ చేసుకోవచ్చు, దీంట్లోనే మనం ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేసుకోవచ్చు, దీంట్లోనే ఇగ్నిషన్ ఆన్ చేసుకోవచ్చు. చూపిస్తాను కాసేపట్లో. అండ్ ఫ్రంట్ హుక్ చాలా స్టర్డీ హుక్ ఇచ్చారు, హెవీ బ్యాగ్స్ అండ్ బ్యాగేజెస్ క్యారీ చేయడానికి. అండ్ బర్గ్మన్ ఒక ట్రేడ్ మార్క్ ఏంటి, మనకి ఒకలాంటి క్రూజింగ్ సీటింగ్ పోస్చర్ ఆఫర్ చేయడం ఫస్ట్ టైం బర్గ్మన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. మీరు చూడొచ్చు, నార్మల్ ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ ఉంది మీరు సామాన్లు క్యారీ చేయడానికి. అట్ ద సేమ్ టైం ఈ ఫుట్ రెస్ట్ అనేది ఆఫర్ చేశారు. ఫ్రంట్ ఫుట్ రెస్ట్ చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఒకలాంటి ఫ్రంట్ గ్లవ్ బాక్స్ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. అండ్ ఇప్పుడు మనం ఒక్కసారి సీట్ ఓపెన్ చేసి చూద్దాము. సీట్ ఓపెన్ అయింది, మీరు చూడొచ్చు. హ్యూజ్ బూట్ స్పేస్ అనమాట. చాలా అమౌంట్ ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ ఆఫర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 27 లీటర్స్ అనుకుంటాను. ఒక నార్మల్ సైజ్ హెల్మెట్ అయితే పడుతుంది. దాని తర్వాత సామాన్లు కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఇది అండర్ సీట్ స్టోరేజ్. నెక్స్ట్ మనము వెనకాల ఫ్యూయల్ లిడ్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఫ్యూయల్ లిడ్ అంటే ఇదిగోండి, పుష్ చేసి ఓపెన్ చేయగానే ఫ్యూయల్ లిడ్. సో మీరు ఆ సీట్ ఓపెన్ చేసి తంటారు పడాల్సిన అవసరం లేదు. అక్కడనే అసలు కీ తీయకుండానే అంత కీలెస్ సిస్టమ్, జస్ట్ ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసేయచ్చు. ఫ్యూయల్ చేసుకున్న తర్వాత మరి మీరు దీన్ని ఇలా క్లోజ్ చేసేయచ్చు. టెయిల్ ల్యాంప్ క్లస్టర్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఈ బ్లూ కలర్ కూడా చూడండి, చూస్తుంటే చాలా ప్రీమియంగా చాలా క్లాసిక్గా అనిపిస్తుంది. అలాయ్ వీల్ డిజైన్ చాలా రిచ్గా ఉంది. అండ్ మనకి డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఇక్కడ కూడా కీలెస్ అనేది చూస్తున్నాము. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి డిస్క్ బ్రేక్ ఆఫర్ చేయడం చూస్తున్నాము. సో యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్ అండి. వెనకాల బ్రేక్ యూజ్ చేసినా ఫ్రంట్ బ్రేక్ ఆటోమేటిక్గా అప్లై అవుతుంది టు రిడ్యూస్ స్టాపింగ్ డిస్టెన్స్.
ఫ్రంట్ హుక్ మాత్రమే కాదు, ఇక్కడ సీట్ అండర్ సీట్ హుక్ కూడా ఇవ్వడం మంచి విషయం అనమాట. ప్లస్ ఈ ఇంటిగ్రేటెడ్ మనకి ఇంటిగ్రేటెడ్ ఫుట్ రెస్ట్ అల్యూమినియంది ఇచ్చారు, అది ప్రీమియం క్వాలిటీని హైలైట్ చేస్తుంది. అండ్ ఈ సెగ్మెంట్లో ఒక స్టేట్మెంట్ ఇది చేసుకుందనమాట మన బర్గ్మన్ TFT. దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు ఈ యొక్క కొత్త అప్డేట్తో. సో ఇది బండి యొక్క ఓవర్వ్యూ. దీన్ని పవర్ చేసేది 124cc సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. దాని ఒక పవర్ దగ్గర 8.4 PS అండ్ టార్క్ దగ్గర 10.2 Nm టార్క్ అనమాట. సో సీట్ హైట్ 775 mm అండ్ 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో మోర్ దెన్ సఫిషియంట్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి లభిస్తుంది. అండ్ సీట్ హైట్ కూడా ఈజీలీ యాక్సెసిబుల్ ఫర్ జెంట్స్ as well as లేడీస్ అండ్ యావరేజ్ హైట్ పీపుల్ హియర్ ఇన్ ఇండియా. సో ఇది బండి యొక్క ఓవర్వ్యూ. అండ్ మెయిన్ దీంట్లో అడిషన్ ఏంటి మనకి వచ్చిందనేది కలర్ TFT. ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ కొత్త ఇంక్లూజను ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక్కసారి నేను ఫోకస్ చేసి చూపిస్తాను. రైట్, ఇప్పుడు ఇది ఆన్ చేస్తే చూడండి, కలర్ TFT చాలా ప్రీమియం కనిపిస్తుంది. అండ్ మనకి ఫ్యూల్ గేజ్ ఉంది, ట్రిప్ మీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, ప్లస్ మనకి స్పీడోమీటర్ ఉంది, క్లాక్ కూడా ఉంది. సో దీన్ని ఇంకా మనం ఫైన్ ట్యూన్ అంటే తెలుసుకోవాలంటే జస్ట్ ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి కూలెంట్ టెంపరేచర్, ట్రిప్, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ లభిస్తుంది. అదే విధంగా డ్రిప్ 1, ట్రిప్ 2, బ్యాటరీ వోల్టేజ్, ఆయిల్ ఎంతవరకు చేంజ్ చేయాలి, సెట్టింగ్స్, ఓడోమీటర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది బండి యొక్క ఓవర్వ్యూ. సో చూసారు కదండి, ఇది సరికొత్త TFT డిస్ప్లేతో అప్డేట్ చేయబడిన బర్గ్మన్ వన్ అండ్ ఓన్లీ ట్యాగ్ లైన్తో పాటు వస్తుంది. ఖచ్చితంగా వన్ అండ్ ఓన్లీనే ఇది, అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్ ఇట్స్ క్లాస్. అండ్ దీన్ని రైడ్ ఇంప్రెషన్ ఎలా ఉంది అది కూడా నేను చెప్తాను కాసేపట్లో. సో ఇప్పుడు నెక్స్ట్ బండి యొక్క రైడ్ ఇంప్రెషన్ గురించి మనం తెలుసుకుందాం. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట బండ్లు.